Good morning, one and all. First year microbiology, all diploma courses. Last class లో స్టెరిలైజేషన్ ప్రాసెస్లో మనం టిండలైజేషన్, స్టీమ్ స్టెరిలైజేషన్ వరకు చూసుకున్నాం. నెక్స్ట్ అబోవ్ 100 degrees Celsius వద్ద టెంపరేచర్, స్టెరిలైజేషన్ టెంపరేచర్ని మనం చూసేసుకునే దాంట్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆటోక్లేవ్ అన్నమాట. మైక్రోబయాలజీలో మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ నెంబర్ 1 వచ్చేసి మైక్రోస్కోప్ అయితే సెకండ్ వన్ ఆటోక్లేవ్ అండి. ఆటోక్లేవ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ స్టెరిలైజేషన్ చేయడానికి గాను, తర్వాత కల్చర్ మీడియాకి గాను, గ్లాస్వేర్స్ని గాను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మెటీరియల్ని స్టెరిలైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆటోక్లేవ్ని వాడాల్సి ఉంటుంది. ఇక మీరు ఆటోక్లేవ్లో ఆల్రెడీ మీకు నోట్స్ పంపించాను. ఈ మాదిరిగా ఉంటుంది ఆటోక్లేవ్, ఈ మాదిరిగా ఉంటుంది. సేమ్ ఇది కింద స్టాండ్ అంటారు దీన్ని. ఆ పైన భాగంలో మీకు పాత్ర, మనకి ఎట్లా అయితే ఇడ్లీ పాత్ర ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. ఇడ్లీ పాత్ర మాదిరే పైన నాబ్స్ ఉంటాయి, దానికి క్లిప్స్ కూడా ఉంటాయి. ఇక మధ్య లోపల భాగంలో ఒక చిన్న స్టాండ్ ఉంటుంది. స్టాండ్ పైన మనం ఇంకొక పాత్రని పెట్టేస్తామన్నమాట స్టెరిలైజేషన్ చేయడానికి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కనుక మీరు ఇడ్లీలు ఎట్లా అయితే పెట్టేస్తారో అట్లాగే మనకి ఒక లోపల ఒక స్టాండ్ ఉంటుంది. స్టాండ్ పైన ఈ ఒక పాత్రను పెట్టేసి దాంట్లో కల్చర్ మీడియాని, లేదంటే ఆఫ్రాన్స్ని, లేదంటే గ్లాస్వేర్స్ని, ఇవన్నిటిని పెట్టేసి మనం స్టెరిలైజేషన్ చేయవలసి ఉంటుంది. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఆటోక్లేవ్ ఆర్ స్టీమ్ స్టెరిలైజర్ ఈజ్ దట్ వాటర్ బాయిల్స్ వెన్ ఇట్స్ వేపర్ ప్రెషర్ ఈక్వల్స్ దట్ ఏ సరౌండింగ్ అట్మాస్ఫియర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వేపర్ ప్రెషర్ అనేది అండర్లైన్ చేయండి. ఆటోక్లేవ్ చేసేటప్పుడు మనకి స్టీమ్ ఏదైతే నీటి ఆవిరి ఉంటుందో ఆ నీటి ఆవిరికి సూక్ష్మజీవులు చనిపోవడం అనేది జరుగుతుంది. దాన్నే మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్ అంటారు. వాటర్ బాయిల్స్, నీళ్లు వేడెక్కేసి వేపర్ ఏదైతే ఆవిరి ఉంటుందో ఆ ఆవిరి యొక్క ప్రెషర్కి ద కిల్లింగ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ అన్నమాట. కాంపోనెంట్స్ ఆఫ్ ద ఆటోక్లేవ్లోకి వెళ్తే ఏమేమి ఉన్నాయి అందులోకి వెళ్తే, ఆటోక్లేవ్ ఈజ్ మాడిఫైడ్ ప్రెషర్ కుక్కర్ ఆర్ బాయిలర్. ఇంతకుముందే మీకు చెప్పాను, ఆటోక్లేవ్ లైక్ ఏ ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఇది మనకి వర్టికల్గా కూడా ఉంటుంది, హారిజాంటల్గా కూడా ఉంటుంది. ఆర్ సిలిండర్ ఆఫ్ గన్ మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్ ఏ సపోర్టింగ్ ఐరన్ యూస్. ఈ పాత్రకి ఐరన్ యూజ్ చేస్తారు. ఈ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్గా ఉంటుంది. ఇక కొన్ని ఆటోక్లేవ్లు వర్టికల్ పొజిషన్లో ఉంటాయి, కొన్ని హారిజాంటల్ పొజిషన్లో ఉంటాయి. మీరు ఏవైనా యూ హ్యావ్ టు టేక్ ఎనీథింగ్, మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నప్పుడు హారిజాంటల్ అయినా సేమ్ ఇన్స్ట్రుమెంట్స్, సేమ్ వేపర్ ప్రెషర్ అంతా సేమ్ ఉంటుంది, బట్ షేప్ ఈజ్ డిఫరెంట్ అంతే. The lid or door is fastened by screw clamps and made airtight by suitable asbestos washer. మీరు కుక్కర్ మూత ఎట్లాగైతే ఉంటుందో లోపల ఒక వాషర్ ఉంటుందిగా, వాషర్కి కుక్కర్ ఎట్లయితే గట్టిగా పట్టేసుకుంటుందో వేపర్ బయటికి రాకుండా, దీనికి కూడా లిడ్ అంటే మూతకి కింది భాగంలో ఒక స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ కింది భాగంలో మీకు ఆస్బెస్టాస్ వాషర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే వేపర్ ప్రెషర్ని బయటికి రానివ్వకుండా చూసుకుంటుంది. ఇక హీటింగ్ ఈజ్ జనరలీ డన్ ఎలక్ట్రిసిటీ.
ఎట్లా వేడి చేస్తామంటే సాధ్యమైనంత మేర మనం వేడి చేసినప్పుడు దీంట్లో ఈ వేపర్ హీట్ ఎక్కుతుంది. నీళ్ళు వేడెక్కడం వలన వచ్చినటువంటి నీటి ఆవిరి వల్ల సూక్ష్మజీవులు చంపబడతాయి అన్నట్టు. ద స్టీమ్ సర్క్యులేట్స్ విత్ ఇన్ ద జాకెట్ అండ్ సప్లైడ్ అండర్ ద హై ప్రెషర్ టు ద ఇన్నర్ చేంబర్. లోపల ఆటోక్లేవ్ లోపలి భాగంలో మీరు కల్చర్ మీడియాని, ఆప్రాన్స్ని, గ్లాస్వేర్స్ని, కోనికల్ ఫ్లాస్క్లని, బీకర్స్ని ఉంచినట్లయితే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రికాషన్ అన్నమాట. ఈ విధంగా ఎందుకు ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంటే, మీరు ఒకసారి హాట్ ఎయిర్ ఓవెన్ గుర్తుకు తెచ్చుకుంటే హాట్ ఎయిర్ ఓవెన్ కూడా డ్రై హీట్ స్టెరిలైజేషన్. అక్కడ అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి ఓవెన్ను మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి గాలి వేడెక్కి దాంట్లో ఉన్న ప్రోటీన్ డీనాచురేషన్, సూక్ష్మజీవుల్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్ చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఆటోక్లేవ్లో ఏం జరుగుతూ ఉంది అంటే, ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ పెరిగిందో, నీటి ఆవిరి యొక్క ప్రెషర్ పెరిగినప్పుడు దాంట్లో ఉన్న ప్రోటీన్ డీనాచురేషన్ అంటే సూక్ష్మజీవుల్లో ఉండేటటువంటి టాక్సిక్ మెటీరియల్ చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ స్టెరిలైజేషన్ ప్రాసెస్. ప్రొసీజర్లోకి వస్తే సఫిషియంట్ వాటర్ ఈజ్ పుట్ ఇన్ ద సిలిండర్. ఆటోక్లేవ్లోకి మన లోపలి భాగంలో మనకి ఒక స్టాండ్ ఉంటుంది. స్టాండ్ వరకు నీళ్ళని నింపాల్సి ఉంటుంది. ద మెటీరియల్ టు బి స్టెరిలైజ్డ్ ఇస్ ద ప్లేస్డ్ ఆన్ ద ట్రే. ఇక ఆ స్టాండ్ పైన ఒక ట్రేని ఉంచేసుకోవాలి, రౌండ్ ట్రేని దాని లోపల భాగంలో ఉంచేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీకర్స్ కానీ లేదంటే కోనికల్ ఫ్లాస్క్లు కానీ ఎనీ మెటీరియల్ మీరు దాంట్లో జాగ్రత్తగా నీటిలో ఉండకుండా ఉంచాలిగా, అందుకని చెప్పేసి దానిపైన పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఆటోక్లేవ్ ఈజ్ హీటెడ్. అప్పుడు ఇక మెల్లిగా మనం దాన్ని స్విచ్ని ఆన్ చేసేసేయాలి, ఆటోక్లేవ్ని హీట్ చేసేసేయాలి. ద లిడ్ ఈజ్ స్క్రూడ్ టైట్ విత్ ద డిశ్చార్జ్ ట్యాప్ ఓపెన్. ఎప్పుడైతే మనం ఆటోక్లేవ్ని స్టార్ట్ చేసామో దానికి పై భాగంలో డిశ్చార్జ్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి గాలి బయటికి పోవడానికి ఉంటుందన్నమాట. అయితే లోపల ఉన్నటువంటి చల్లని గాలి బయటికి పోతుంటుందన్నమాట. నీళ్ళు వేడెక్కిన కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాల్వ్ ఓపెన్ చేసి ఉంచాలి. ద సేఫ్టీ వాల్వ్ ఈజ్ అడ్జస్టెడ్ టు ద రిక్వైర్డ్ ప్రెషర్. సరిపోయినంత ప్రెషర్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. ఉంచేసిన తర్వాత ఆఫ్టర్ బాయిలింగ్ ఆఫ్ వాటర్ ద స్టీమ్ అండ్ ఎయిర్ మిక్చర్ ఈజ్ అలౌడ్ టు ఎస్కేప్ ఫ్రీలీ టిల్ ఆల్ ద ఎయిర్ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్. ఆ వాల్వ్ని మనకి శబ్దం చేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఎట్లా వస్తుందంటే లోపల ఉన్నటువంటి ఎయిర్ బయటికి పోకుండా మనకి కొంచెం లైట్గా విజిల్ మాదిరి వచ్చేస్తుంది, లైట్గా విజిల్ వచ్చేస్తుంది. అప్పుడు ఎయిర్ బబుల్స్ స్టాప్ కమింగ్ ఇన్ ద పేల్ ఇండికేట్స్ ఎయిర్ హ్యాస్ బీన్ డిస్ప్లేస్డ్. మనకి ఆ వాల్వ్ నుంచి లైట్గా ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి. అంటే నీటి బిందువులు చుక్కలు చుక్కలుగా నీటి ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది ఇండికేషన్ అన్నమాట. అంటే ఏంటంటే డిస్ప్లేస్ అయిపోయింది, లోపల ఉన్న గాలి మొత్తం అయిపోయింది, ఎయిర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ద డిశ్చార్జ్ ట్యాప్ ఈజ్ నో క్లోజ్డ్. ఎప్పుడు క్లోజ్ చేసి పడేసేయాలి. ఎప్పుడైతే ఓపెన్స్ పెట్టేసామో ఫస్ట్ స్టార్టింగ్ డిశ్చార్జ్ వాల్వ్ని ఓపెన్ చేసి పెట్టామో మనకి లోపల ఉన్నటువంటి గాలి పోతూ 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 లైట్గా ఏం జరుగుతుంది, ఎయిర్ బబుల్స్ కూడా వస్తాయి. ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ద స్టీమ్ ప్రెషర్ రైజెస్ ఇన్సైడ్ అండ్ వెన్ ఇట్ రీచ్ ద డిజైర్డ్ సెట్ లెవెల్ 15 lbs ప్లస్ స్క్వేర్ 15 lbs ప్రెషర్ 15 minutes. అంటే లోపల ఉన్నటువంటి ఏదైతే నీటి ఆవిరి ఏదైతే వేపర్ ప్రెషర్ ఉంటుందో ఆ వేపర్ ప్రెషర్ ఇట్స్ కమింగ్ టు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట, రేజ్ అవుతూ ఉంటుంది. ఇంకా వేపర్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. పెరిగినా కొద్దిగా ఏం జరుగుతుంది, మంచిగా గుడ్ స్టెరిలైజేషన్ అంటారు దాన్ని. ఎంత వేపర్ ప్రెషర్ పెడితే ఎంతవరకు పెరుగుతుంది మనకి, దానిపైన ఆటోక్లేవ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అంటే
మనకి ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్లో 15 ఎల్బిఎస్ అని ఉంటుంది. ఆ 15 ఎల్బిఎస్ వరకు ఒకటి ముళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. 0 నుంచి మెల్లిమెల్లిగా 0 నుంచి 5, 5 to 10, 10 to 15 వరకు వచ్చేస్తుంది. ఆ 15 వరకు వచ్చిన తర్వాత ఆ 15 దగ్గర 15 మినిట్స్ ఆ ప్రెషర్ని అట్లాగే ప్రాసెస్ కంటిన్యూషన్ చేయాలన్నమాట. అది మనం చేయాల్సినటువంటి మెయిన్ థింగ్. ఎందుకంటే దాని టెంపరేచర్ ఏంటంటే 160 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్ 15 ఎల్బిఎస్ ప్రెషర్ ఫర్ 15 మినిట్స్. అయితే మనకు అక్కడ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి టెంపరేచర్ కనిపించదు. అంత మాత్రంలో యూ కెన్ నో కన్ఫ్యూజన్. వై? బికాజ్ ఎందుకొరకు అంటే మీరు అక్కడ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఓన్లీ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పాడు కదా, 160 డిగ్రీ సెంటిగ్రేడ్ దీనిపైన లేదు అని చెప్పేసి కన్ఫ్యూజన్ అవుతారు. అయ్యేం అవసరం లేదు. మీరు ఎప్పుడైతే 15 ఎల్బిఎస్ ప్రెషర్ దగ్గర 15 మినిట్స్ అనేది ఉంటుందో అదే 160 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నమాట. దట్స్ ద ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్. 15 ఎల్బిఎస్ ప్రెషర్ దగ్గర 15 మినిట్స్ ఉంచాలి. దట్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ కాల్ 160 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ విధంగా మనకి స్టెరిలైజేషన్ అయినప్పుడు స్టెరిలైజేషన్ కండిషన్స్లో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 ఎల్బిఎస్ ప్రెషర్ ఫర్ 15 మినిట్స్. ఆ 121 డిగ్రీ సెంటిగ్రేడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా ఏం చేయాలి అంటే స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. 15 ఎల్బిఎస్ ప్రెషర్ దగ్గర 15 మినిట్స్ పెట్టాము. అప్పుడు 15 నిమిషాలు ఉంచిన తర్వాత మెల్లిగా స్విచ్ ఆఫ్ చేసేయాలి. స్విచ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఏదైతే డిశ్చార్జ్ వాల్వ్ ఉందో దాన్ని మెల్లగా నిదానంగా ఓపెన్ చేయాలి. లైట్గా, ఒక్కటేసారి ఓపెన్ చేయొద్దండి. లైట్గా ఓపెన్ చేస్తూ నిదానంగా ఓపెన్ చేసేసారు. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అప్పుడు ఈ ఆటోక్లేవ్ యొక్క లీడ్స్ ఉంటాయి, పైన స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ని నెమ్మదిగా ఒకదానికి ఒకటి నెమ్మదిగా విప్పేసేయాలి. స్క్రూస్ లూజ్ చేసేసేయాలి. స్క్రూస్ లూజ్ చేసిన తర్వాత అప్పుడు లోపల ఉన్నటువంటి వేపర్ ప్రెషరు లైట్గా బయటకు వచ్చేస్తుంటుంది. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడే మనము డైరెక్ట్గా వేపర్ ప్రెషర్కి ఫేస్ ఎక్స్పోజ్ చేయకుండా ఫేస్ సైడ్కి పెట్టేసుకొని నీట్గా వాటిలో ఉన్నటువంటి పూర్తిగా లిడ్ అంతా పూర్తిగా బయటికి తీసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి లేదంటే 5 మినిట్స్ ఆగి లోపల ఉన్నటువంటి స్టెరిలైజేషన్ చేసినటువంటి కల్చర్ మీడియా కానీ, గ్లూస్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, తర్వాత రబ్బర్ మెటీరియల్స్ కానీ ఏవైనా పర్వాలేదు, ఇవన్నీ మనం వాటిని తీసి బయటికి పెట్టి మన వస్తువులని నిదానంగా ఎక్కడైతే స్టెరిలైజ్డ్గా మనం అనుకున్నామో, ఎక్కడ మనం అయితే పొందుపరచాలనుకున్నామో ఆ ప్లేస్లో మనం పెట్టేసుకొని ఇంకా కల్చర్ మీడియాని పోర్ చేసేసుకోవడము లేదంటే అవన్నీ నీట్గా చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆటోక్లేవ్లో చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే డిశ్చార్జ్ వాల్వ్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. డిశ్చార్జ్ వాల్వ్ దగ్గర ఏం జరుగుతుందంటే మీకు లోపల వేపర్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మీకు ఒక విజిల్ మాదిరి వస్తుంది. ఆ విజిల్ మాదిరి ఇండికేషన్ రాగానే వేపర్ ప్రెషర్ని డిశ్చార్జ్ ట్యాప్ని క్లోజ్ చేసేసేయాలి. అదొకటి మర్చిపోవద్దు. మర్చిపోయామా నీకు ఎంతసేపు అయినా ఇంకా అదే జరుగుతుంటుంది, కానీ మీరు స్టెరిలైజేషన్లోకి ఇంకా రాలేదు అన్నట్లు తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వేపర్ ప్రెషర్ బంద్ చేశారు, మరీ దారుణంగా అది 121 చూసుకోలేదు, మనం ఎక్కడో వెళ్ళిపోయాం లేదంటే వేరే పని పైన ఉన్నాము, అట్లాంటి పనులు ఏం పెట్టుకోకూడదండి. ఆటోక్లేవ్ చేసేటప్పుడు ఆటోక్లేవ్ పైన ఉండాలి మీరు. ఎందుకంటే 121 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వెళ్ళిపోతే ఒక్కొక్కసారి వేపర్ ప్రెషర్ ఎక్కువైపోయి మీటర్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ డిసడ్వాంటేజ్. ఇక థర్డ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తారో వేపర్ ప్రెషర్ 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 ఎల్బిఎస్ ప్రెషర్ 15 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, దాన్ని తీసేయాలా, ఎలక్ట్రిసిటీ బంద్ చేశారు. బంద్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిశ్చార్జ్ వాల్వ్ని ఓపెన్ చేయాలి. అది కూడా లైట్గా ఓపెన్ చేయాలి. స్పీడ్గా దబా ఓపెన్ చేసేసి మనం ఏదో పని ఉందని చెప్పేసి అట్లా అనుకోవాలి.
ఎందుకు అంటే నిదానంగా ఓపెన్ చేస్తేనే అది వేపర్ ప్రెషర్ కదా, చాలా ప్రెషర్ ఉంటుంది. ఒక్కొక్కసారి సడన్గా ఫేస్ ఏమైనా డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకొకటి ఆ లిడ్స్ ఓపెన్ చేసేటప్పుడు, స్క్రూస్ ఓపెన్ చేసేటప్పుడు ఫేస్ డైరెక్ట్గా దానికి పెట్టకూడదు. ఎందుకంటే స్టెరిలైజేషన్ అయిన తర్వాత దానిపైన ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి మీ మొహాన్ పైకి ఫేస్ పైకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ విధంగా ఎక్స్పోజ్ చేసేటప్పటికి ఇంకొకటి కొన్నిసార్లు ఆ వేపర్ ప్రెషర్కి మీ యొక్క ఫేస్ తట్టుకోలేదు. దాంట్ లోపలికి మీకు లోపలికి ముక్కులోంచి వేడి గాలి వెళ్ళిపోతుంటుంది. అట్లా కూడా మీకు కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది దిస్ ఈజ్ ద autoclave, very very important instrument in the microbiology laboratory. So you have to, very important question I think in annual examinations. So already give the notes, చాలా నీట్గా రాసేసుకొని, నీట్గా పాయింట్ రాసేసుకొని బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.